అలానే మిసెస్ టెస్లా అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్నటువంటి ఆటోమొబైల్ కంపెనీ. ఎలన్ మాస్క్ దానికి ఓనర్. ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఆ సంస్థ టెస్లా ఇప్పుడు భారతదేశంలోకి ఎంట్రీ కాబోతుంది. అయితే ఏ రాష్ట్రంలో ఈ టెస్లా కంపెనీ రాబోతుంది, ఏ రాష్ట్రానికి రాబోతుంది, ఏ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశం ఉంది ఎలన్ మాస్క్ అనే దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది. అసలు టెస్లా కంపెనీని ఇండియాకి తీసుకెళ్లొద్దు అని చెప్పేసి ట్రంప్ చెప్తున్నాడు ఎలన్ మాస్క్కి. అక్కడ ఎందుకు ఉద్యోగాలు క్రియేట్ చేయాలి, అమెరికాలో నుంచి తీసుకెళ్లి పెట్టుబడి అక్కడ పెట్టి అక్కడ ఉద్యోగ కల్పన ఎందుకు చేయాలి, ఉపాధి కల్పన ఎందుకు చేయాలి, అక్కడ అవసరం ఏముంది. కింగ్ ఆఫ్ డ్యూటీస్ అని అంటున్నాడు భారతదేశాన్ని. కింగ్ ఆఫ్ డ్యూటీస్ అంటే అత్యంత ఎక్కువగా ఇంపోర్ట్ డ్యూటీస్ వేసేటువంటి భారతదేశం, కాబట్టి అక్కడికి మీరు ఎందుకు వెళ్ళాలి అని ఎలన్ మాస్క్కి 2 రోజుల క్రితం అమెరికాలో ఒక క్లాస్ తీసుకున్నారు ట్రంప్ అని చెప్పి తెలుస్తుంది. అయినప్పటికీ ఎలన్ మాస్క్ ఆయన కంపెనీ విస్తరణ అనేది ఆయన ఇష్టం. సో కాబట్టి ఎలన్ మాస్క్ ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. ఆయన ఇండియాలో ఎలాగైనా సరే టెస్లా కంపెనీని లాంచ్ చేయాలని చెప్పి 2021 నుంచి ట్రై చేస్తున్నారు. ఈ 2021లో భారతదేశంలో లాంచ్ చేయడానికి వచ్చినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి ఈవీ కార్లకు సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఆయనకి నచ్చలేదు. పైగా ఇంపోర్ట్ డ్యూటీస్ ఎక్కువ ఉన్నాయి. అయితే తాజాగా నరేంద్ర మోడీ గారు ఈవీ కార్లకు సంబంధించి కీలకమైనటువంటి పాలసీని తీసుకున్నారు. ఈ 500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేటువంటి ఏ కంపెనీలు అయితే ఉన్నాయో వాటికి ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గించాలి అనేటువంటి ఒక పాలసీ తీసుకొచ్చారు. సో ఆ పాలసీ తీసుకురావడంతో పాటు టెస్లాని భారతదేశానికి అనుమతించాలి అని అంటే కనుక ఫస్ట్ మీరు సర్వీస్ సెంటర్లు పెట్టండి, సర్వీస్ సెంటర్లు కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్లు పెట్టండి అని చెప్పి భారతదేశంలో ఉండేటువంటి భారత ప్రభుత్వం చెప్తుంది. కానీ ఎలన్ మాస్క్ ఏం చెప్తున్నారు, ఫస్ట్ మేము కారులు ఇంపోర్ట్ చేసుకుంటాము, ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అక్కడ కొనుగోళ్ళు ఏ విధంగా ఉంటాయో చూస్తాము, సర్వీసింగ్కి అక్కడ ఉన్నటువంటి కస్టమర్స్ ఇష్టపడుతున్నారో లేదో చూస్తాము, సక్సెస్ అయితే కనుక అప్పుడు మేము ప్లాంట్ పెడతామని చెప్పేసి ఎలన్ మాస్క్ చెప్పారు. దాంతో 2021 నుంచి పెండింగ్ పడుతూ వచ్చింది. ఇప్పుడు తాజాగా చోటు చేసుకున్నటువంటి అంతర్జాతీయ పరిణామాల కారణంగా టెస్లా ఇండియాకి రావడం అనేది కన్ఫర్మ్ అయిపోయింది. అయితే జర్మనీ ప్లాంట్ నుంచి టెస్లా కార్లను ఇంపోర్ట్ చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తూ షోరూమ్లకు సంబంధించి ఇప్పటికే వాళ్ళ వెబ్సైట్లో ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చారు ఢిల్లీ, ముంబై ఈ ప్రాంతాల్లో. అయితే టెస్లా కంపెనీ ఏ రాష్ట్రంలో వస్తుందో ఒకవేళ పెట్టుబడులు పెడితే మ్యానుఫ్యాక్చరింగ్కి అనే మీద చర్చ జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏలో కీలక భాగస్వామిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలి అనే దాని మీద దావోస్లో ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. పైగా అమెరికాలో ఆయన ఎన్ఆర్ఐల ద్వారా టెస్లా కంపెనీ అధినేతగా ఉన్నటువంటి ఎలన్ మాస్క్ తోటి కూడా లైజనింగ్ జరిపారు. సో దీంతో టెస్లా పెట్టుబడులు పెడితే ఆంధ్రప్రదేశ్లో పెడుతుంది అనేటువంటిది ఒక టాక్ ఇప్పుడు వినిపిస్తుంది. టెస్లా కంపెనీ పెట్టుబడుల కోసం పోటీ పడుతున్నటువంటి రాష్ట్రాలు మహారాష్ట్ర ఉంది, అక్కడ కూడా బీజేపీ అధికారంలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ 4 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర ఈ 4 రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి టెస్లా కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని తమ రాష్ట్రంలో పెట్టాలి అని వాళ్ళు భావిస్తున్నారు. ఆ మేరకు రాయితీలని వాళ్ళు భారీగా అనౌన్స్ చేస్తున్నారు. బ్లాంక్ చెక్ రాసిస్తానని చెప్పి చంద్రబాబు గారు అనౌన్స్ చేశారు. అసలు యాక్చువల్గా ఇప్పటికే కియా వచ్చింది, కియా అనంతపురంలో మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసింది, కియా సూపర్ హిట్ అయింది. అలాగే కియా కంపెనీ విస్తరణ పనులు కూడా అక్కడ జరుగుతున్నాయి. కాకపోతే 2019 నుంచి 2024 మధ్యలో కొంత ఒడిదుడుకుల్ని ఆ కంపెనీ ఎదుర్కొంది. ఆ కంపెనీ యాజమాన్యం కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద కొన్ని ఆరోపణలు చేయడం కూడా జరిగింది. అంతకు మినహా కియా కంపెనీ అప్రతిహతంగా అక్కడ వాళ్ళు అనుకున్నటువంటి విధంగా లాభాలతోటి నడుస్తూ ఉంది. దాన్ని మోడల్గా చూపించి టెస్లా కంపెనీని ఏపీలో
పెట్టించాలి అనేటువంటి ప్రయత్నం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే మంత్రి లోకేష్ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా వరకు సక్సెస్ అయిందని చెప్పి తెలుస్తుంది. దాదాపుగా ఆంధ్రప్రదేశ్లోనే పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఇప్పుడు వినిపిస్తుంది. ఇక ట్రంప్ టవర్స్, ఈ ట్రంప్ టవర్స్ అనేది రియల్ ఎస్టేట్లో ఒక ఐకానిక్ టవర్స్. అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్గా కూడా ట్రంప్ టవర్స్ అంటే దానికి ఒక పెద్ద గుర్తింపు ఉంది, గుడ్ విల్ ఉంది. సో ఆ ట్రంప్ టవర్స్ను కూడా ఆంధ్రప్రదేశ్లో నిర్మించేలాగా ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటికే హైదరాబాద్లో ట్రంప్ టవర్స్ను పెట్టాలని ఆల్రెడీ ల్యాండ్ పరిశీలిస్తూ ఉన్నారు ఆ కంపెనీకి సంబంధించినటువంటి యాజమాన్యం. ట్రంప్ టవర్స్ యాజమాన్యం ఎవరు? ట్రంప్. ఆయన బేసికల్గా రియల్ ఎస్టేట్ వ్యాపారి. ట్రంప్ టవర్స్ వచ్చినాయి అంటే దాని గుడ్ విల్ డిఫరెంట్గా ఉంటుంది ఆ సిటీకి. ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ రాకముందు హైదరాబాద్లో ఉండేటువంటి సాఫ్ట్వేర్ రంగం ఎలా ఉండేది అనేది మనకు తెలుసు. వన్స్ మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత మరొక లెవెల్కి వెళ్ళిపోయింది. అలాగే రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో ఉంది, ఇప్పటికే సాచురేటెడ్ స్థాయికి చేరింది. కాకపోతే మరింత ముందుకు వెళ్ళడానికి, మరో లెవెల్కి వెళ్ళడానికి ట్రంప్ టవర్స్ అనేది అవసరము హైదరాబాద్లో అనేటువంటి అభిప్రాయాన్ని తెలంగాణ ప్రభుత్వం వ్యక్తం చేస్తుంది. కారణం ఏంటంటే ట్రంప్ టవర్స్ అనే దాన్ని కనుక ఇక్కడ నిర్మించడం జరిగితే అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్గా హైదరాబాద్ వైపు అందరు చూసేటువంటి అవకాశం ఉంది. అప్పుడు దీని మార్కెట్ మరో లెవెల్కి వెళ్ళేటానికి అవకాశం ఉంది. అలాంటి ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చేస్తుంది, అలాగే మిగతా రాష్ట్రాలు కూడా చేస్తూ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఓపెన్గా ఉన్నటువంటి ప్రాంతం ఏంటంటే ఆంధ్రప్రదేశ్, అమరావతి ప్రాంతం రాజధాని. ఈ అమరావతి ప్రాంతంలో మీకు ఆల్రెడీ రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇచ్చినటువంటి భూములు ఉన్నాయి అక్కడ. పైగా గ్రీన్ సిటీ, పొల్యూషన్ లేదు, వాటర్ ప్రాబ్లం లేదు, వాటర్ కొరత లేదు, ప్లస్ నది ఉంది పక్కన. ఇవన్నీ కూడా కలిసి వచ్చేటువంటి అంశాలుగా చూస్తున్నారు. ఒకవైపు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇంకోవైపు ఓడరేవులు ఉన్నాయి, మరోవైపు రివర్ ఉంది. సో ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నటువంటి ప్రాంతంగా అమరావతిని ప్రొజెక్ట్ చేస్తూ ట్రంప్ టవర్స్ను కూడా అమరావతిలో ఆకర్షించాలి, అమరావతిలో పెట్టించాలి అనేటువంటి ఒక ప్రయత్నం అయితే ఆ రాష్ట్రం చేస్తుంది. కాకపోతే భూములను పరిశీలిస్తుంది హైదరాబాద్లో. బట్ టెస్లా మాత్రం ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి టాక్స్ అన్ని కూడా అయిపోయాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్కే టెస్లా వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఒక బాగా విస్తృతంగా చర్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాల్లో కానీ లేదా పొలిటికల్ వర్గాల్లో కానీ. సో కాబట్టి టెస్లా ఆంధ్రప్రదేశ్కి, ట్రంప్ టవర్స్ హైదరాబాద్కి రాబోతున్నాయా, లేదంటే ట్రంప్ టవర్స్ టెస్లా రెండు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళబోతున్నాయా, ఏం జరగబోతుంది అనే దాని మీద మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.